ఒకరోజు ఇద్దరు స్నేహితులు కలిసి కాలేజీకి వెళ్ళి వస్తుంటే ఒక స్నేహితుడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు ఇంటి నుంచి ఒక గుప్పెడన్ని నూకలు తీసుకెళ్ళి వెళ్తూ ఆ దారిలో ఉండే చెట్ల మీద ఉండే పక్షులకి వాటికి వీటికి వేస్తుంటే ఈ ఇంకో స్నేహితుడు ఏం చేస్తాడంటే అతను కూడా ఒకరోజు నూకలు తీసుకొని వచ్చి ఆ పక్షులకు వేస్తుంటాడు. ఇతను ఎలా చేస్తే అలా చేయాలనుకుంటాడు, చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఈ స్నేహితుడు వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంకో స్నేహితుడు పరిచయం అవుతాడు. ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు సిగరెట్ కాలుస్తుంటే ఇతనికి కూడా చూసి ఒకరోజు సిగరెట్ కాలబుద్ధి అయింది. ఇతను కూడా నేర్చుకున్నాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? మనము మంచి స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. మంచి అలవాట్లు చేసే వాళ్ళతోటి చెడు ఉంటే చెడు అలవాట్లే వస్తాయి. అందుకే వెనకట పెద్దవాళ్ళు అన్నారు, మంచి స్నేహం 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి, చెడు స్నేహం 10 రూపాయలు ఇచ్చి విడిపించుకోవాలి అన్నారు. నిజమే కదా?